ఫైనల్గా అయితే బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. నేను 2 బ్యాగులు అయితే పెట్టుకున్నా, చూస్తున్నా బస్ కోసం అయితే వెయిటింగ్. టర్మినల్ 4కి అయితే వెళ్ళాలి, ఖతార్ ఎయిర్వేస్ ఇది. టర్మినల్ 4కి అయితే వచ్చినాం అనమాట. పైకి వెళ్దాం చెక్-ఇన్ చేయడానికి. సో అక్కడ మీకు మిషన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో వాటిలో అయితే బోర్డింగ్ పాస్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన పాస్పోర్ట్ ఇన్సర్ట్ చేసి స్కాన్ చేసుకుంటుంది, మన డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. సో అట్లే మా రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, సో టికెట్ బుక్ చేసింది, సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత చెక్ ఇన్ అయితే అయిపోవచ్చు అనమాట. మీకైతే బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. సో అవైతే మీరు కలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇప్పుడు 2 ఫ్లైట్స్ కాబట్టి 2 బోర్డింగ్ పాస్ అయితే మనకు వస్తాయి. ఓకే, సో ఇట్లా అయితే ఉంటుంది పేపర్ అనమాట, మనం తీసుకోవాలి దాన్ని, టికెట్ అయితే. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా, 2 టికెట్స్ వస్తాయి మనకి. సో అక్కడ నుంచి చెక్ ఇన్ అయితే చేయడానికి వెళ్ళాలి. సో అక్కడ క్యూ అయితే ఉంటుంది, కానీ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి అలో అనమాట. సో మన ఇంట్లో వచ్చిన పర్సన్కి అయితే అలో అయితే లేదు. మా ఫ్రెండ్ రావడానికి చూసి అడిగాను కానీ అలో లేదని చెప్పారు. సో ఇది వచ్చేసి ఖతార్ ఎయిర్వేస్. సో ఖతార్ ఎయిర్వేస్లో ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే మీకు అప్ అండ్ డౌన్ ఒక 60,000 అవుతుంది. సో అట్లే మనకి 40 kgs అనేది బ్యాగేజ్ అలవెన్స్ అయితే వస్తుంది. సో వేరే వాటిలో అంటే కొంచెం కష్టం. సో లేదంటే మీకు గల్ఫ్ ఎయిర్ అని ఉంటుంది కదా, సో దాంట్లో అయినా సరే అలవెన్స్ వస్తుంది. సో ఎయిర్ ఇండియా కానీ ఇంకా వేరే ఏమైనా కావాలనుకున్నా కానీ సో వాటిలో ఏంటంటే మీకు ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లేదు మనకు డైరెక్ట్ ఫ్లైట్ కావాలంటే కూడా మీరు బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే చూజ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రైస్ తక్కువ ఉంటుంది, అట్లే మనకి బ్యాగేజ్ అలవెన్స్ కూడా ఉండదు అనుకుంటా. అసలు బ్యాగ్ అయితే చెక్ ఇన్ చేసేసినాం అనమాట. సో ఇంకా టైం ఉంది, ఒక 2 hours వెయిట్ చేస్తున్నాం అంతవరకు. ఇదే డిపార్చర్, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. సో బ్యాక్ సైడ్ ఫైనల్గా సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది అనమాట. లోపలికైతే వచ్చిన చూస్తున్నా ఏమైనా కొనాలా అని చెప్పేసి, డ్యూటీ ఫ్రీ ఉన్నాయి కదా, చూద్దాం ఏమైనా తక్కువకు దొరికితే తీసుకుందామని ఎదురు చూస్తున్నా. వన్స్ మీరు లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాత మీకైతే చాలా స్టోర్స్ అయితే ఉంటాయి లోపల మీకు ఇన్సైడ్. సో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ అయితే ఉంటాయి. సో ప్రైస్ కూడా మీరు చాలా షాక్ అవుతారు, అంటే అట్లా ఉంటుంది. చూసారు కదా, ఇది 76 pounds ఉంది. సో ఇట్లా తక్కువలో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏకంగా 199 pounds ఉంది. సో మీరు ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే అఫోర్డ్ చేయగలిగితే తీసుకెళ్ళండి. సో మీకు తక్కువలో కూడా ఉన్నది 30 pounds అట్లా. సో మీరైతే చూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఫ్లైట్లోకి అయితే ఎంట్రీ అయిపోతున్నాం ఇంకా. సో ఫ్లైట్ అయితే బాగుంటుంది అనమాట మనకి ఖతార్ ఎయిర్వేస్ కూడా. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు గల్ఫ్ ఎయిర్లో వచ్చిన, ఇప్పుడైతే ఖతార్ ఎయిర్వేస్ కదా. సో ఇది కూడా చాలా బాగుంది. ఇంకేముంది, స్టార్టింగ్ స్క్రీన్లో అన్ని మూవీస్ అన్ని సెర్చ్ చేసి లాస్ట్లో అయితే ఈ కరాటే కిడ్ అనే సినిమా అయితే చూస్తున్నాం అనమాట. సో మనకైతే ఫుడ్ అయితే ఆఫర్ చేసారు. సో దాంట్లో మనకు స్వీట్ ఉంటుంది, స్వీట్ అయితే మంచిగా ఉంది. సో కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి, సాఫ్ట్ డ్రింక్స్. సో అందరైతే రెస్ట్ తీసుకుంటారు అనమాట. ఇంకా ఎందుకంటే మనం చాలా ట్రావెల్ చేయాలి కాబట్టి ఫుడ్ అయిపోయిన వెంబడి అందరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు ఇంకా. సో అక్కడ నుంచి ఫైనల్గా అయితే మనం దోహా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం అనమాట. వన్స్ నేను దోహా ల్యాండ్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు, సేమ్ మన హైదరాబాద్లో MGBS బస్ స్టాండ్ లాగానే ఉందన్నమాట టోటల్గా ఇది. సో ఎందుకంటే జనరల్గా ఇక్కడ దోహా నుంచి ఈ కనెక్టెడ్ ఫ్లైట్స్ అన్నీ కూడా మనకి ఇండియా కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్లాంటి దగ్గరికి ఎక్కువ వెళ్తాయి అనమాట. సో మీరు చూస్తారు కదా, మ్యాక్సిమం అసలు వైఫై కూడా రావట్లేదు అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత. సో ఈ దోహా కూడా ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు. సో మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట దీంట్లో కూడా. మీరు అలా కొంచెంసేపు అయితే నేనైతే మొత్తం ఒక రౌండ్ వేసుకున్నాను అనమాట. దోహా ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిందనమాట ఫ్లైట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ్లైట్ అయితే హైదరాబాద్కి చేంజ్ కావాలి. ఇది వచ్చేసి మనకు ఇంకా 1.5 hour టైం అవుతుంది. సో ముందే వెళ్ళాలన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం చాలా మంది ఉన్నారు అసలు. చూపిస్తాం మీకు గేట్లోకి.
Thank you for waiting for your flight, everyone. I mean, 6. సో దోహార్ అయితే వేరే బస్ అయితే తీసుకోవాలన్నమాట ప్లేన్ దగ్గరికి వెళ్ళడానికి. అయిపోయింది, లోపలికి వచ్చేసిన. యాక్చువల్గా నేను దోహా నుండి కూడా ఖతార్ ఎయిర్వేస్ అనుకున్నా. సో నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు ఇండిగో అనమాట. సో లండన్ టు దోహా ఖతార్ ఎయిర్వేస్లో వెళ్తాము. దోహా టు హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్ అయితే తీసుకోవాలి. సో వన్స్ మీకు ఇండిగో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాయి ఎలా ఉందో ఇది. సో ఇక్కడ మొత్తం మన తెలుగు పీపుల్ అనమాట. సో ఎందుకంటే హైదరాబాద్ కదా వెళ్ళేది ఇది. సో చాలా రోజుల తర్వాత ఇంతమంది ఒకటే ఫ్లైట్లో ఆ ఎక్స్పీరియన్స్ మీకు వేరేగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉండి అక్కడ వెళ్తుంటాం కదా. ఒకసారి మీరు చూస్తే ఇది మొత్తం ఫ్లైట్ లోపల ఎలా ఉంది మనకి ఇండిగో. సో దీనికైతే అసలు ఏం ఉండదు అనమాట, స్క్రీన్ ఉండదు, ఏముండదు. మనకు జస్ట్ ఒక ఎక్స్ప్రెస్ లాంటిది ఇది. సో టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాం అన్నట్టు ఉండాలి అంతే. ఫైనలీ హైదరాబాద్ రీచ్. బ్యాగేజ్ కలెక్షన్కి అయితే వెళ్తున్నాను అనమాట. చూస్తా ఇప్పుడు. సో ఇండియాలో ఇమిగ్రేషన్ చెకప్ అవుతుంది అనమాట. సో ఒక పర్సన్కి అడిగారు ఎందుకు వస్తున్నావు ఇండియాకని. భలే అనిపించింది నాకు. సో ఇండియా వాళ్ళు ఇండియాకి వస్తుంటే అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు చూసిన బోర్డులో మనం బ్యాగేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనో అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఏ నెంబర్ దగ్గర అని చెప్పేసి. సో మనదైతే ఈ లేన్లో ఉంది, తీసుకోవచ్చు. మనం ఇంకా వెయిట్ చేయాలి, చూసి తీసేసుకోవాలి. ఎవరైతే లేరు మన లగేజ్ మనం పెట్టుకోవాలన్నమాట. ఎటుంది ఎగ్జిట్. బయటికి అయితే వెళ్ళాలి, ఇంకా అలాగే అయితే కలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే ఉన్నాయి. సో మీరు వన్స్ బయటికి వస్తుంటే అసలు ఎట్లా పిలుస్తున్నారంటే వాళ్ళు కొనండి కొనండి అని చెప్పేసి. బయటికి వచ్చి ఊబర్ క్యాబ్ ఒకవేళ చేస్తే ఎట్లదంటే ఒక్కొక్కటి రేట్లు పార్కింగ్ ఫీజే వాళ్ళకి 400 అవుతున్నాయంట. సో అందుకని మీరు ఇచ్చిన ఫేర్ కాకుండా దాంతోపాటు ఇంకో 400 ఎక్స్ట్రా అడుగుతున్నారు. అది కూడా మీటరే అంట. మళ్ళీ ఛార్జెస్ అయితే చాలా విరిగిపోయినాయి. ఒక 25 కిలోమీటర్స్కి 28 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ ఒక 1400 అయితే అడుగుతున్నారు. చాలా
ఎక్కువ అయిపోయింది అనమాట ఖర్చులు అయితే. ఇప్పుడు వచ్చింది బ్యాక్ సైడ్. ఫైనల్గా అయితే మన వాళ్ళని కలుస్తున్నామన్న హ్యాపీనెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఆ ఫీలే వేరు. మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తే మీకు అర్థమవుతుంది. లెగసీ ఆఫ్ జ్యువెలరీ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్. ప్రకాష్, కంగ్రాచులేషన్స్. ఎవరు ఏ పనిలో ఉన్నా కూడా నీ బ్రాండ్ రీచ్ అవ్వాలంటే అందరి ఫేవరెట్ అయిన మ్యాజిక్ ఎఫ్ఎం లో యాడ్ ఇవ్వాలి. అది వినిపించడం అంటే. మీ బ్రాండ్ మరింత రీచ్ అవ్వడానికి మ్యాజిక్ ఎఫ్ఎం లో యాడ్ ఇవ్వండి. కాల్ చేయాల్సిన నంబర్ 9704174655. మ్యాజిక్ 106.4 FM. వింటూ మై మర్చిపోదాం. హాయ్, దిస్ ఇస్ కళ్యాణ్ రామ్. మీరు వింటున్నారు హలో మ్యాజిక్ విత్ ఆర్జే సంగీత ఆన్ మ్యాజిక్ 106.4 FM. వింటూ మై మర్చిపోదాం. వెదర్ చూస్తే వర్షం పడేలానే ఉంది. మీరు వింటున్నారు మ్యాజిక్ 106.4 FM విత్ మీ ఆర్జే సంగీత. హైదరాబాద్లో 1 నైట్ స్టే చేసి దాని తర్వాత కొడంగల్ అయితే వచ్చాయన్నమాట మా మమ్మీ దగ్గరికి. ఇప్పుడు చూడొచ్చు మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో మీరు. డిపార్ట్మెంట్ మీద ఎట్లా చెప్పు మమ్మీ, ఇంకేంటి విశేషాలు? 1 ఇయర్ అయింది వచ్చి. అప్పు చేసిపోయి అప్పులు తీసుకొని తీరుతామని పోతే ఉన్న పైసలని ఇంట్రెస్ట్ కట్టనికనే అయ్యాయి. ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు అప్పులు ఎక్కువ అయితే ఎట్లా కడదాం? ఏం కాదు అంటావా? పోతాయి 1 ఇయర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా సడన్ గా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సరేనా? అప్పులు అయితే తొందరగా కడదాం. అప్పుడైతే తొందరగా జీతం మీలో పెట్టు. సరేనా? నా జీతం మొత్తం ఇస్తా. సరేనా? నీ జీతం నా జీతం 2 కలిపి శాలరీ కలిపి అప్పులు కట్టేద్దాం. సరే 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 ఓకే. నువ్వైతే హ్యాపీగా ఉండు, మంచిగా ఉండు. సరే 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 వెళ్దాం ఇంట్లోకి. ఇంకా పోదాం. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం. ఫైనల్గా అయితే ఓటు కూడా వేసేసాను అనమాట. నా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నా. సుములు 2 బ్యాగులు అయితే తీసుకున్నా అక్కడికి ఇద్దరు కానీ. మా అక్క తీసుకోవాలి ఏది పట్టుకుంటే తీసుకుంటుంది. చెప్తారండి పట్టుకోవచ్చా? ఏది కావాలి?
చిన్న గేమ్ లాంటిది ఆడిన తర్వాత ఫైనల్గా అయితే మా అక్క అయితే ఆ బ్యాగ్ చూజ్ చేసుకుంది అనమాట. సో తనైతే అది తీసుకుంది. సో గిఫ్ట్ అయితే చూజ్ చేసుకుంది అనమాట మా సిస్టర్. సో మా అక్క అయితే ఇప్పుడైతే హ్యాపీ. నెక్స్ట్ ఇంకా మా చెల్లెలు అనమాట తను. ఎట్లా సుహాష్ని ఓకేనా? అసలు ఇంకా నేనైనా కాదని నమ్మలేకపోతుంది అనమాట. మీరు ఒకసారి బాగుందా? నాకు